బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో మంచినీరు అందక జనాలు ఇక్కట్లు పడుతున్నారు. 3 నెలలుగా సరైన సరఫరా రాక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవితో తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లకమ్మ నదిలో పుష్కలంగా నీరుంది. గత ప్రభుత్వ హయాంలో గుండ్లకమ్మ డ్యాం గేట్లు పెట్టకపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా పోయింది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత డ్యాంకు గేట్లు బిగించడంతో నిండుకుండలా గుండ్లకమ్మ నది కనిపిస్తోంది. నది నుండి ఊటబావుల ద్వారా మోటార్ల సాయంతో పలు గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. మరికొందరు మాత్రం మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాగులపాడు, బొమ్మనంపాడు పంచాయతీ పరిధిలోని మంచినీటి పథకాలు మూలన పడ్డాయి. నాగులపాడు మంచినీటి పథకం పైలట్ ప్రాజెక్టు కింద ఉంది. గ్రామంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఇలా సరఫరా చేసినందుకు నీటి పన్ను కింద డబ్బు వసూలు చేస్తున్నారు. దానిని కరెంటు బిల్లులు, ఇతర ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. మంచినీటి పథకానికి సంబంధించి కరెంటు బిల్లు 7 లక్షలకు పైగా చెల్లించాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా నీటి పన్ను వసూలు చేయకో ఇతర కారణాల వల్ల కరెంటు బిల్లులు ఆపేశారు. దీంతో గుండ్లకమ్మ నుంచి పైప్ లైన్లు దెబ్బతినడంతో మంచినీటి పథకం గ్రామంలో అలంకారప్రాయంగా మిగిలింది. నీళ్లు సరఫరా చేసేవాళ్ళు 7 సంవత్సరాలు బాగా జరిగింది సరఫరా. విద్యుత్ బకాయిలు కట్టకపోవడం వల్ల దీని కారణం ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఊళ్ళో ఉన్నోళ్లే కట్టాలి బిల్లులు. సాంకేతిక సమస్యల వల్ల అవన్నీ చేయలేకపోయారు. అందుకని నీటి సరఫరా ఆగిపోయింది. 7 లక్షలు ఉంది కరెంటు బకాయి. అది ఎక్కువ అవడం వల్ల దాన్ని ఏం చేయలేకపోయారు, అది కట్టలేకపోయారు. దగ్గరలో ఉన్న గులకం డ్యాం నుంచి పెద్ద పైప్ పోతుంది ఆ కొంగపాడు మీదుగా రోడ్డు దగ్గర. అక్కడి నుంచి మాకు కనెక్షన్ ఇస్తే ఈ తక్కువ దూరంలో 1 కిలోమీటర్ దూరంలో మాకు ట్యాంక్ ఉంది. ఆ పని సులువుగా అవుతుంది, తక్కువ ఖర్చుతో అవుతుంది. గత 3 నెలల నుండి మాకు నీళ్లు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎక్కడ ఏమైందో అర్థం కావట్లేదు. పైపులు పోయినాయో మోటార్ పోయినాయో మరి పాట పాడింది కూడా ఎవరో తెలియదు మాకు. కనీసం మాకు ఇకనన్నా నీళ్ళన్నా సక్రంగా నడిపించాలని అందరినీ కోరుకుంటున్నాము. పేదోళ్ళు ఉండారు, తెచ్చుకోలేని ముసలోళ్ళు ఉండారు. మంచినీళ్ళు కొనుక్కోవటానికి కూడా దొరకట్లేదు మాకు. మా ఊరిని పట్టించుకొని గులకమ్మ నీళ్లు రావాల్సిందిగా కోరుతున్నామండి. మా ఊర్లో గత 80 రోజులుగా వాటర్ రావడం లేదు. గులకమ్మ వాటర్ పైప్ లైన్ నుంచి ముప్పవరం, నారాయణవరిపాలెం వాటర్ బిల్ వస్తాయని ఎదురు చూస్తా వాళ్ళు రాకపోతే అద్దంకి వెళ్ళి ముప్పవరం వెళ్ళి వాటర్ పట్టుకొచ్చని చెప్పి పరిస్థితి వస్తుంది. 3 నెలల నుంచి మంచినీళ్ళు రావటం లేదు. కొనుక్కోవాలన్న ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు ఎవరు మాకు దొరకటం లేదు కొనుక్కోవటానికి. మేమేం పొలాలు వెళ్తున్నాము. మాకు మంచినీళ్ళు కావాలండి. పైప్ లైన్ ఒక చోట ఉంటే ఒక చోట లేవు. ఒక రోజు వస్తే ఒక 2 రోజులు రావు. అసలు 3 నెలలు బట్టి వాటర్ లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎండలో కాలం వచ్చినాక బాగా మరీ ఇబ్బందిగా ఉంది. వాటర్కి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మాకు వాటర్ సప్లై కరెక్ట్గా అందించాలని మేము కోరుకుంటున్నాం. బొమ్మనంపాడులో 3 నెలల నుంచి మంచినీళ్లు రావటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. రాబోయేది వేసవి కాలం కాబట్టి తమకు మంచినీటి సరఫరా చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ధర్మవరం గ్రామ పంచాయతీ పరిధిలో టీడీపీ ప్రభుత్వంలోనే మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. తరువాత వచ్చిన వైసీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. కూటమి ప్రభుత్వంలోనైనా మంచినీటి పంపిణీపై దృష్టి సారించాలని స్థానికులు కోరుకుంటున్నారు. కొరిశాపాడు మండలంలోని నీటి ఎద్దడి ఉంటుందని గ్రహించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద ముంపు గ్రామం. మాకు పునరావాస కాలనీలు అద్దంకి దగ్గర నుంచి అద్దంకి మేదరమెట్ల మధ్య కొంగపాడు లేఅవుట్ ఒకటి ఇచ్చారు. రెండవది వేలమూరిపాడు దగ్గర ఇంకో కాలనీ ఇచ్చారు. 2 చోట్ల కూడా 2009లో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు జరిగినాయి. గుళ్ళకమ్మలో బావులు ఏర్పాటు చేశారు, పైప్ లైన్ వేశారు, కానీ వాటర్ సప్లై లేదు. మేము 2011 నుంచి ఆ కాలనీలో ఉంటున్నాము. ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి. అయినా కూడా ఇంతవరకు మంచినీటి సప్లై లేదు. అనేక సార్లు ప్రాజెక్టు అధికారుల దృష్టికి కానీ ఆర్డబ్ల్యూస్ వాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళటం జరిగింది. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. పునరావాస కాలనీలో ఉంటున్నారు. వాళ్ళకి మంచినీళ్లు లేకపోతే ఎలా ఉంటారు ఇక్కడ అనే ఆలోచన వాళ్ళకి లేకపోవడం దురదృష్టకరం. ఆ పంపిణీ అనేది చాలా సంవత్సరాలు వేయబడి అది డ్యామేజ్ అయిపోయింది. దానికి ఒక 30 లక్షలు మేము జలజీవన్ మిషన్ లో ప్రతిపాదించాం. దానిలో భాగంగా 30 లక్షలు గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇచ్చింది. అది మేము జలజీవన్ మిషన్ లో టేకప్ చేసి ఆ ఊరిని మేము పునరుద్ధరించి దానికి నీటి తాగునీటి సరఫరా చేయబోతున్నాం. బొమ్మనంపాడు సిపిఎఫ్ స్కీము 4 విలేజ్ని కవర్ చేస్తుంది. దీనికి సంబంధించి చిన్నపాటి మోటార్ రిపేర్ ఉంది. ఆ మోటార్ కూడా మేము
తెచ్చిపెట్టినాము. ఆ మోటార్ రేపు బిగించేసి ఆ ఊర్లు కూడా యుద్ధ ప్రాతిపదికన నీటి సరఫరా చేయడానికి మేము సంసిద్ధం అవుతా ఉన్నాం. కొన్ని పైపులు డ్యామేజ్ అయ్యి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. వాటిని మేము యుద్ధ ప్రాతిపదికన లోకల్లో గ్రామ పంచాయతీ సహకారంతో, అలాగే ఇప్పుడు మాకు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కొద్దిపాటి మనకు శాంక్షన్ తోటి వాటిని త్వరితగతిన మేము పునరుద్ధరించి గ్రామం మొత్తానికి నీరు సరఫరా చేయడానికి మీకు వారం 10 రోజుల్లో మేము ఆ పని కూడా చేపట్టబోతాను. ఈ ఎస్ఎస్ ట్యాంకులు నింపుకోవడం కానీ, ఈ హ్యాండ్ బోర్లు క్రాష్ ప్రగలో రిపేర్ చేయడం కానీ, పాడుపడినటువంటి చిన్న చిన్న స్కీమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని పైకెత్తి వాటిని రిపేర్ చేసి వాటిని ఆచరణలో పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మేము కూడా ప్యారల్ గా పనిచేస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటిది ఈ 57 కోట్లు ఉపయోగించి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించి మరికొంత మెరుగ్గా మేము దాన్ని తీర్చిదిద్ది వాటర్ సరఫరా చేస్తా ఉన్నాం.